సో సిక్స్త్ సెమిస్టర్లో ఉన్న ఇమ్యునాలజీ 3 and 4 యూనిట్స్ సిక్స్త్ పేపర్లో థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ ఇమ్యునాలజీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద యాంటీబాడీస్ ఆర్ సెక్రీటెడ్ బై డాష్ సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. యాంటీబాడీస్ అనేటివి ఏ సెల్స్ సెక్రీట్ చేస్తాయి? ఏ సెల్స్ సెక్రీట్ చేస్తాయి? మనకి బి సెల్స్ టీ సెల్స్ రెండు ఉంటాయి ఇమ్యూనిటీలో. కాబట్టి బి సెల్స్ అనేటివి యాంటీబాడీస్ ని సెక్రీట్ చేయాలి, కానీ బి సెల్స్ సెక్రీట్ చేయవు. బి సెల్స్ ప్లాస్మా సెల్స్ గా కన్వర్ట్ అయిన తర్వాతనే, అంటే అవి యాంటీబాడీ ప్రొడక్షన్ చేయడానికి రెడీగా ఉండి అవి సెలెక్ట్ అయిన తర్వాతనే, యాంటీజెన్ అగెనిస్ట్ గా సెలెక్ట్ అయిన బి సెల్స్ మాత్రమే, మెచ్యూర్ అయిన బి సెల్స్ అవి ప్లాస్మా సెల్స్ గా మాడిఫై అవుతాయి, అప్పుడు మాత్రమే సెక్రీట్ చేస్తాయి. సో సెక్రీషన్ అన్నమాట ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సెక్రీట్ చేయడం అని అంటే యాంటీబాడీస్ నథింగ్ బట్ ప్రోటీన్స్, కాబట్టి వాటిని ఎక్సెస్ అమౌంట్ లో ప్రొడక్షన్ చేయాలి అని అంటే ఆ బి సెల్ లో ఎలా ఉండాలి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చాలా పెద్దగా ఉండాలి, యాక్టివ్ గా ప్రోటీన్ సింథసిస్ జరుగుతూ ఉండాలి, వాటిని మనం ప్లాస్మా సెల్స్ అంటాం. సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో యాక్చువల్ గా ఇమ్యూనిటీ దగ్గరికి వస్తే మనకి ఇమ్యూనిటీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి న్యాచురల్ ఇమ్యూనిటీ, రెండోది అక్వైర్డ్. న్యాచురల్ మీన్స్ బై బర్త్, న్యాచురల్ గా బై బర్త్ అందరికీ వచ్చే ఇమ్యూనిటీని మనము న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాము. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటే ఏంటి? అక్వైర్డ్ మీన్స్ మనం మనమే సంపాదించుకుంది. ఎలా సంపాదించుకున్నాం అంటే, ఒక యాంటీజెన్ రావడం వల్ల, ఒక ఫారెన్ యాంటీజెన్ మన బాడీలోకి రావడం వలన దానికి మాత్రమే యాంటీబాడీస్ తయారై దానికి మాత్రమే ఇమ్యూనిటీ వస్తుంది. ఏది వస్తే దానికి మాత్రమే ఇమ్యూనిటీ వస్తుంది, దాన్ని అక్వైర్డ్ అంటారు. అది రాలేదనుకోండి, ఇప్పుడు కరోనా లైఫ్ మొత్తం ఒక ఒక పర్సన్ కి ఇన్ఫెక్షన్ కాలేదనుకోండి, కరోనాకి అగెనిస్ట్ ఇమ్యూనిటీ రాదు ఆయనకి. ఓకే, సో పర్టికులర్ యాంటీజెన్ అగెనిస్ట్ గా ఇమ్యూనిటీని మనం సంపాదించుకుంటే దాన్ని అక్వైర్డ్ అంటాం. అలా కాకుండా బై బర్త్ నేచురల్ గా అన్నిటికీ అగెనిస్ట్ గా, ఇది అది అని లేకుండా అన్నిటికీ అగెనిస్ట్ గా ఇమ్యూనిటీ ఉంటుందని నేచురల్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? యాక్చువల్ గా ఇమ్యూనిటీ అంటే ఏంటిది? ఇమ్యూనిటీ అని అంటే యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది కాదు. ఇమ్యూనిటీ అంటే ఏంటిది? మనం ప్రివెంట్ చేయడము. యాంటీజెన్ ఫారెన్ సబ్స్టెన్స్ ని మన బాడీలోకి ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేసిన, ఒకవేళ ఎంటర్ అయిన దాన్ని క్లియర్ చేసినా, వాటిని చంపేసినా, డిస్ట్రాయ్ చేసినా, ఎలిమినేట్ చేసినా, ఏ రకంగానైనా మన బాడీకి దాని నుంచి హాని కలగకుండా దాన్ని బయటికి పంపించగలిగితే దాన్ని ఇమ్యూనిటీ అని అంటాం. సో అందులో మనకి చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. స్కిన్ ఉంది. స్కిన్ అనేది ఏం చేస్తుంది? ఒక ఫిజికల్ బ్యారియర్ లాగా, ఒక గోడ లాగా పనిచేస్తుంది. బయట ఉన్న గాలిలో ఉన్న గాని, బయట ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఏ మైక్రో ఆర్గనిజమ్స్ గాని, లేదంటే టాక్సిక్ మెటీరియల్స్ గాని బాడీలోకి ఎంటర్ కాకుండా చూస్తాయి. బాడీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా నేచురల్ ఇమ్యూనిటీ కిందకి వస్తుంది. ఓకే, సో ఇందులో ఎలాంటి స్పెసిఫిసిటీ అనేది ఉండదు. పర్టికులర్ గా ఫలానా యాంటీజెన్ రానివ్వాలి, ఫలానా దాన్ని రానివ్వద్దని ఉండదు. అన్నిటిని కూడా అది ఆపేస్తుంది. కాబట్టి ఇది నేచురల్, బై బర్త్ వచ్చింది. నేచురల్ లేదా ఇన్నేట్ లేదా నేటివ్ లేదా నాన్ స్పెసిఫిక్, అంటే స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ యాంటీజెన్ కు పనిచేయదు. ఇది అన్నింటినీ కూడా ఇది అడ్డుకుంటుంది. ఓకే, ఇందులో సెల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కొన్ని సెల్స్. సో అవన్నీ ఒక పెద్ద లిస్టే ఉంది ఇక్కడ మనకి. ఏంటి? స్కిన్, తర్వాత మన బాడీలో ఉన్న మ్యూకోసల్ మెంబ్రెన్స్, కొన్ని మెకానికల్ ఫ్యాక్టర్స్, సీలియా లాంటివి, తర్వాత బాడీ సెక్రీషన్స్ ఉన్నాయి, కాంప్లిమెంట్ సిస్టమ్ ఉంది, ఇంటర్ఫెరాన్ ఉంది, సైటోకైన్స్ ఉన్నాయి, కొన్ని రకాల ఫాగోసైట్స్, ఓకే, సెల్యులార్ బ్యారియర్స్ అని అంటారు. ఇందులో మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్, డెండ్రైటిక్ సెల్స్, నేచురల్ కిల్లర్ సెల్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఫిజియాలజికల్ బాడీ బ్యారియర్స్ లో బాడీ టెంపరేచర్ కూడా బ్యాక్టీరియా డెవలప్ కాకుండా చూస్తుంది. లో పిహెచ్, మన స్టమక్ లో లో పిహెచ్ లాంటివి, అలాంటివి ఉంటాయి. తర్వాత స్వెట్ లో ఇలాంటి వాటిలో లో పిహెచ్ ఉండడం వల్ల బ్యాక్టీరియా లాంటివి గ్రో కాకుండా ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ బ్యారియర్స్, మన బాడీలో ఉన్న కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మిగిలిన బయట నుంచి వచ్చే ఆర్గానిజమ్స్ ని పెరగనివ్వకుండా కాంపిటీషన్ క్రియేట్ చేసి వాటిని మన బాడీలోకి రాకుండా చూస్తాయి, వచ్చినా కూడా డెవలప్ కాకుండా చూస్తాయి. సో కనుక అవి కూడా మన నేచురల్ ఇమ్యూనిటీలో ఒక పార్టే. ఓకే, సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ దగ్గరికి వస్తే మాత్రం రెండు రకాలు ఉన్నాయి. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ అంటే ఏంటిది? మనం కష్టపడి పని చేయడంని యాక్టివ్ అంటాం. ప్యాసివ్ అంటే ఏంటిది? మనం ఏం పని చేయకుండా రిసీవ్ చేసుకుంటే, అస్సలేం కష్టపడకుండా రిసీవ్ చేసుకుంటే దాన్ని ప్యాసివ్ అని అంటాం. ఓకే, యాక్టివ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే, యాంటీజెన్ అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. యాక్టివ్ స్టాండ్స్ ఫర్ యాంటీజెన్ అనుకోండి. ఓకే, యాంటీజెన్ రావడం వల్ల యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయితే దాన్ని యాక్టివ్ అంటాం. ఓకే, సో అలా కాకుండా
యాంటీబాడీస్‌ని డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని పాసివ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే మన మన ఒంట్లోకి యాంటిజెన్ రాలేదు, లేదా వచ్చినా కూడా మన బాడీ యాంటీబాడీస్‌ని ప్రొడక్షన్ చేసే కండిషన్‌లో లేదు అనుకుంటే, అప్పుడు మనం బయట నుంచి యాంటీబాడీస్ వేరే వాళ్ళ బాడీ నుంచి తీసుకుంటాం. సో, కనుక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, రెడీమేడ్ యాంటీబాడీస్ అవి మనయి కావు. మనం ప్రొడక్షన్ చేసుకున్నయి కాదు. బయట నుంచి మనం తీసుకుంటున్నాం. ఓకే. దాన్ని పాసివ్ అంటారు. ఓకే. యాక్టివ్ స్మోకింగ్, పాసివ్ స్మోకింగ్ అని ఉంటది. యాక్టివ్ స్మోకింగ్ అంటే మనమే స్మోక్ చేయడం. పాసివ్ స్మోకింగ్ అంటే వాడెవడో పక్కన వాడు స్మోక్ చేసి గాలిలో వదిలేస్తే దాన్ని మనకు తెలియకుండా మనం పీల్చుకోవడం. దాన్ని పాసివ్ అంటాం. సో, ఈ యాక్టివ్‌లో అంటే యాంటిజెన్ ఎలా వస్తుంది మన బాడీలోకి అనడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి నేచురల్‌గా యాంటిజెన్ రావచ్చు. బాక్టీరియా అనుకుందాం ఎగ్జాంపుల్. బాక్టీరియా గాని, వైరస్ గాని నేచురల్‌గా మన ఒంట్లోకి రావచ్చు. దాన్ని నేచురల్ ఇన్ఫెక్షన్ అంటాం. ఓకే. మనం బయటకి ఎక్కడికో వెళ్ళినాం. మనకు జ్వరం వచ్చింది. అంటే ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. అది యాక్టివ్ నేచురల్ ఇన్ఫెక్షన్. సో, దానికి అగైనెస్ట్‌గా మనకు ఒక 1 వీక్‌లో మనకి యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో, కనుక దాన్ని నేచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని అంటాం. ఓకే. నేచురల్ ఇన్ఫెక్షన్ అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలా గాకుండా అదే ఆహ్, ఈ యాంటిజెన్ అనేది నేచురల్‌గా రాకుండా ఆర్టిఫిషియల్‌గా అంటే మనమే బయట నుంచి ఇస్తే, మనమే బయట నుంచి ఇస్తే అంటే ఏం చేస్తాం మనం? వాక్సిన్స్ ద్వారానే ఇస్తాం. ఓకేనా? వాక్సిన్ ద్వారా ఇస్తాం. సో, వాక్సిన్ ద్వారా యాంటిజెన్ తీసుకొని, దాని ద్వారా యాంటీబాడీస్‌ని డెవలప్ చేసుకుంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అంటాం. ఇక పాసివ్ దగ్గరికొచ్చేదుంటే ఓన్లీ యాంటీబాడీస్‌నే రెడీమేడ్ యాంటీబాడీస్‌ని బయట నుంచి తీసుకోవడం. అది ఎలా తీసుకోవడం అంటే నేచురల్‌గా గూడా వస్తదట్లా. ఎట్లా వస్తది? మదర్ నుంచి ఆఫ్‌స్ప్రింగ్‌కొస్తది. ఓకే. చిన్నప్పుడు చిన్న పిల్లలకి మదర్ మిల్క్ ద్వారా ఐజీఏ యాంటీబాడీస్ మదర్ మిల్క్ ద్వారా పిల్లలకి వస్తాయి. సో, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ గాదు. 6 మంత్స్ వరకు డెవలప్ గాకపోయినా గూడా బాడీలో మాత్రం యాంటీబాడీస్ ఉంటాయి. ఎక్కడి నుంచొచ్చినాయి? వాళ్ళ మదర్ నుంచొచ్చినాయి. ఎలా వచ్చినాయి? మిల్క్ ద్వారా వచ్చినాయన్నట్టు. సో, కనుక వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఆ 6 మంత్స్ వరకే ఆ మిల్క్ అనేది ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? బయట నుంచి మనం ఆర్టిఫిషియల్‌గా డైరెక్ట్‌గా యాంటీబాడీస్‌ని ఇంజెక్ట్ చేయడము. ప్లాస్మా థెరపీ అని అంటాం. ఓకే. సో, ఇక్కడ యాక్టివ్ ఇమ్యూనిటీలో నేచురల్‌గా ఉన్నా, ఆర్టిఫిషియల్‌గా ఉన్నా గూడా మొత్తానికి మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. అంటే యాంటిజెన్‌కి అగైనెస్ట్‌గా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతున్నాయి. ఇక్కడ మాత్రం ఇమ్యూనిటీ యాక్టివ్‌గా లేదు. యాంటీబాడీస్ డైరెక్ట్ బయట నుంచి తీసుకున్నాం. ఇమ్యూనిటీ అసలు ఏమి ఇన్వాల్వ్ అవుతలేదు ఇందులో. ఓకే. అందుకోసం ఇది పాసివ్ అన్నమాట. సో, ఇందులో ఏ ఏ విధానంలోనైనా నేచురల్ అయినా, ఆర్టిఫిషియల్ అయినా ఫైనల్‌గా మాత్రం మనకు రావాల్సింది ఏంటిది? యాంటీబాడీస్ ప్రొడక్షన్. సో, యాంటీబాడీ ప్రొడక్షన్ రావాలి గాబట్టి, ఇక్కడ మనకి ఆ ఇమ్యూనిటీలో 2 రకాల ఇమ్యూనిటీ ఉంటది. ఒకటి హ్యూమోరల్ ఇమ్యూనిటీ, రెండోది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. హ్యూమోరల్ అంటే ఏంటిది మీనింగు? సో, హ్యూమోరల్ అంటే ఏంటిదంటే చూడండి. హ్యూమరల్ అంటే మీనింగ్ ఆఫ్ ఆర్ రిలేటెడ్ టు బాడీ ఫ్లూయిడ్స్. ఓకే. ఒకవేళ మనం బాడీ ఫ్లూయిడ్స్ సంబంధించింది. అంటే బాడీ ఫ్లూయిడ్స్‌లో ఏముంటాయి? లింఫ్ ఉంటుంది. యాక్చువల్‌గా లింఫ్, బ్లడ్ ఇలా ఉంటుంది. అందులో యాంటీబాడీస్ సర్క్యులేట్ అవుతా ఉంటాయి. ఓకే. సో, యాంటీబాడీస్ అన్నీ గూడా బాడీ ఫ్లూయిడ్స్‌లోకి సెక్రీట్ అవుతాయి గాబట్టి, మనం ఇక్కడ ఏమంటున్నాం? యాంటీబాడీస్ గనుక ప్రొడక్షన్ అయితే, అంటే ఇక్కడ యాంటిజెన్‌తోని ఫైట్ చేసేటివి ఏంటివి? యాంటీబాడీసు. కనుక దాన్ని హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాం. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో అసలు యాంటీబాడీస్ అనేటివి అందులో ఉండవు. డైరెక్ట్‌గా సెల్సే అటాక్ జేస్తాయి యాంటిజెన్‌ని. ఓకే. సెల్ అటాక్ చేస్తది. దాన్ని సెల్ మీడియేటెడ్ అంటాము. యాంటీబాడీస్ సెల్‌లో నుంచి అంటే బి సెల్ నుంచి ప్లాస్మా సెల్ వస్తుంది. ప్లాస్మా సెల్‌లోంచి యాంటీబాడీస్ వస్తాయి. ఆ యాంటీబాడీస్ అటాక్ చేస్తదని హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే. సో, హ్యూమరల్ ఇమ్యూనిటీలో మనకి బి సెల్స్ ఉంటాయి. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో ఏముంటాయి? టీ సెల్స్ ఉంటాయి. ఓకే. టీ సెల్స్ అనేవుంటాయి. ఓకే. సో, కనుక మనకి ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయ్యేటియి ఏంటిది ఇక్కడ ఈ క్వెషన్‌కి ఆన్సరు ఇక్కడ ప్లాస్మా సెల్స్. తర్వాత సెకండ్‌ది త్రూ విచ్ ప్రాసెస్ ద ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ వుడ్ బి అక్వైర్డ్. అంటే త్రూ విచ్ ప్రాసెస్ ఏ ప్రాసెస్ ద్వారా ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఆర్టిఫిషియల్ అంటే ఏంటిది? బయట నుంచి రావడము. యాక్టివ్ అంటే ఏంటిది? యాంటిజెన్ ఇన్వాల్వ్ కావడం. ఇమ్యూనిటీ అంటే ఏంటిది? యాంటిజెన్ బయట నుంచి రావడం వల్ల మనకి ఇమ్యూనిటీ వచ్చింది. అంటే ఏంటి? వ్యాక్సినేషన్. ఓకే. సో, మనం కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నామంటే ఆ వ్యాక్సిన్‌లో ఏముందిప్పుడు? కరోనా వైరస్ ఉన్నది. లైవ్ వైరసే కానీ అటెన్యూయేటెడ్ వైరస్. అది బలహీనంగా ఉంటుంది. సో, దాన్ని మనకి ఇంజెక్ట్ చేయడం వల్ల కరోనా వైరస్ మన ఒంట్లోకెళ్ళి ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తుంది. దాంతో మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. తర్వాత మనం వ్యాక్సిన్ తీసుకున్న నెక్స్ట్ డేనే మనం టెస్ట్ చేసుకున్నా కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఓకే.
తర్వాత ఇమ్యూనిటీ మనకు డెవలప్ అవుతుంది, ఎందుకంటే అది వీక్గా ఉంది కాబట్టి మనకు డేంజర్ ఏముండదు. తర్వాత 1 వీక్ తర్వాత మనకి యాంటీబాడీస్ ప్రొడక్షన్ అవుతాయి. ఓకే, సో అది తర్వాత థర్డ్ ఏంటిది, మ్యాచురేషన్ ఆఫ్ టీ సెల్స్ టేక్స్ ప్లేస్ ఇన్. మ్యాచురేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓకే, మనం ఆల్రెడీ తర్వాత దీనికి ఒక డయాగ్రామ్ ఉంది, ఇప్పుడు చూడండి. బోన్ మ్యారోలోనే స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ నుంచే బి సెల్ కి సంబంధించిన ప్రికర్సర్ సెల్స్, ప్రీ అంటే ప్రికర్సర్ సెల్ ఆఫ్ బి సెల్స్, ప్రికర్సర్ సెల్ ఆఫ్ టీ సెల్స్, ఇవి రెండు కూడా బోన్ మ్యారోలోనే తయారవుతాయి. సో ప్రొడక్షన్ ఆఫ్ ప్రీ బి సెల్స్, ప్రీ టీ సెల్స్ టేక్స్ ప్లేస్ ఇన్, అకర్స్ ఇన్ బోన్ మ్యారో ఓన్లీ. ఓకే, కానీ ఇవి మెచ్యూర్ అవ్వాలి. మెచ్యూర్ అవుతే వాటిని బి సెల్ అంటాం. ప్రీ ప్రీ బి సెల్ ని బి సెల్ గా మెచ్యూర్ కావాలి. ఇప్పుడు దీనికి ఏం తేడా ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ బి సెల్ అండ్ బి సెల్? సో సర్ఫేస్ పైన మనకి రిసెప్టార్స్ లాగా యాంటీబాడీస్ ఉన్నాయి, దాన్ని బి సెల్ అంటాం. రిసెప్టార్ లాగా యాంటీబాడీస్ కనుక లేకపోతే దాన్ని ప్రీ బి సెల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ బి సెల్ అనేది మెచ్యూర్ బి సెల్. ఓకే, ప్రీ బి సెల్ ఏమో ప్రీ మెచ్యూర్, బి సెల్ అంటేనో మెచ్యూర్ బి సెల్. ఈ మెచ్యురేషన్ ఆఫ్ బి సెల్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ బోన్ మ్యారో ఇట్ సెల్ఫ్. బోన్ మ్యారోలో ఏం జరుగుతుంది? బోత్ బి సెల్, ప్రీ బి సెల్స్, బోత్ ప్రీ ప్రీ టీ సెల్స్ రెండు కూడా ప్రొడక్షన్ అవుతున్నాయి, కానీ ఓన్లీ ప్రీ బి సెల్ ఈస్ గెటింగ్ మెచ్యూర్డ్ ఇంటూ బి సెల్స్, బట్ ద ప్రీ టీ సెల్ ఈజ్ మైగ్రేటెడ్ టు థైమస్. టీ అంటేనే థైమస్, థైమస్ కు పోయి అక్కడ అవి మ్యాచురేషన్ అవుతుంది. సో కనుక దీనికి ఆన్సర్ ఏంటి? ఇక్కడ maturation of T cells takes place in thymus. Okay, fourth one, dash region of antibody decides the specificity of an antibody. Antibody structure లో ఏది యాంటీబాడీ స్పెసిసిటీని తెలియజేస్తుంది? So dash region of antibody decide the specificity of an antibody. Specificity means ఏ యాంటీజెన్ ను అది బైండ్ చేస్తుంది అనేది. ఆ యాంటీజెన్ యాంటీబాడీకి మధ్యన స్పెసిసిటీ ఉంటుంది. సో దాన్ని డిసైడ్ చేసేది ఏ రీజియన్. సో యాంటీబాడీ ఏ షేప్ లో ఉంటుంది? వై షేప్ లో ఉంటుంది, అందులో ఏ రీజియన్ అని. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ. యాంటీబాడీలో మనకి ఈ అడ్డంగా కనుక మనం ఒక లైన్ కనుక తీసుకుంటే దీనిపైన రెండు ఎఫ్ఏబి రీజియన్స్ ఉన్నాయి. సో దిస్ వన్ ఇస్ వన్ ఎఫ్ఏబి రీజియన్, అనదర్ వన్ ఇస్ ఎఫ్ఏబి రీజియన్. ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్. So the name itself, it is, this fragment is for the binding of antigen. Okay, fragment antigen binding. ఓకే, ఈ కింది ఉన్న రీజన్ ఏమంటాం? ఎఫ్సి అంటాను, క్రిస్టలైజబుల్ ఫ్రాగ్మెంట్. సో మనకి 5 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. అన్ని యాంటీబాడీస్ లో కూడా ఎఫ్సి రీజన్ అన్నిట్లలో సేమ్ ఉంటుంది, ఇంచుమించుగా సేమ్ ఉంటుంది. సో ఈ రీజన్ కూడా సేమ్ ఉంటుంది, ఓన్లీ దిస్ రీజన్ ఇస్ డిఫరెంట్. 5 యాంటీబాడీసే కాదు, అన్ని యాంటీబాడీస్, క్రోర్స్ ఆఫ్ యాంటీబాడీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దిస్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఆల్ ద డిఫరెంట్ యాంటీబాడీస్. ఓకే, సో దీన్ని వేరియబుల్ రీజన్ అన్నాం. సో మనకి యాక్చువల్ గా ఒక యాంటీబాడీని తీసుకుంటే ఎలా ఉంది? మనకి ఒక హెవీ చైన్, అనదర్ హెవీ చైన్, లాంగ్ గా ఉంది హెవీ చైన్, తర్వాత ఒక షార్ట్ చైన్, ఇంకొక షార్ట్ చైన్ ఉంది. ఓకే, లైట్ చైన్, షార్ట్ చైన్ మనం లైట్ చైన్ అంటాము. ఈ హెవీ చైన్ లో ఎన్ని ఉన్నాయి? మొత్తం డొమైన్స్ 1 2 3 4. ఓకే, 1 2 3 4. ఓకే, ఇందులో మాత్రము లైట్ చైన్ లో ఓన్లీ 2 డొమైన్స్ ఉన్నాయి, 1 and 2. ఓకే, సో ఈ రీజన్ లో యాంటీజెన్ ను బైండ్ చేస్తుంది కాబట్టి దీన్ని వేరియబుల్ రీజన్ అన్నాం. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియబుల్ రీజన్? బికాస్ ద అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఇన్ దిస్ వేరియబుల్ రీజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ఫర్ ఆల్ ద యాంటీబాడీస్. ఓకే, అన్నిటికీ డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ అమైనో యాసిడ్ అనేది మనకి ఇక్కడ లైగన్ లాగా పనిచేస్తుంది. సారీ, యాంటీజెన్ అనేది లైగన్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక ఎంజైమ్ సబ్స్ట్రేట్ స్పెసిసిటీ లాంటిది అన్నట్టు. దిస్ వేరియబుల్ రీజన్ ఇది స్పెసిఫిక్ టు దిస్ పర్టికులర్ యాంటీజెన్. ఓకే, అందుకోసమే ఇది వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ మారినా కొద్దీ ఇక్కడ డిఫరెంట్ యాంటీజెన్స్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. సో ఈ రీజన్ చాలా ఇంపార్టెంట్, యాంటీజెన్ బైండింగ్ కోసమే అవసరము. మిగిలిన రీజన్స్ అని సి మీన్స్ కాన్స్టాంట్ రీజన్, కాన్స్టాంట్.
How many constant regions are there in heavy chain? This is 1, 2, 3. So you can write like CH1, CH2, CH3. ఓకే, అంటే CH3 అంటే మిథైల్ గ్రూప్ కాదు, అది C అంటే కాన్స్టెంట్, H అంటే హెవీ, 3 అంటే థర్డ్ డొమైన్. ఓకే, సో అలా ఉంటుంది. వేరియబుల్ రీజన్, ఇదేమో లైట్ చైన్ బయట వైపు రాసింది మనం. సో వేరియబుల్ లైట్ చైన్, కాన్స్టాంట్ లైట్ చైన్, వేరియబుల్ హెవీ చైన్, కాన్స్టాంట్ హెవీ చైన్. ఓకే, సో ఈ పైన ఉన్న FAB రీజన్ మొత్తం దేనికోసము? యాంటీజెన్ బైండింగ్ కోసం. సో దట్ ఈస్ వై ద ఫోర్త్ ఆన్సర్ ఈజ్ వేరియబుల్ రీజన్. ఓకే, వేరియబుల్ రీజన్ లేదంటే FAB రీజన్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ వేరియబుల్ రీజన్. సో ద T cell receptor and TH cells binds to dash molecules on the antigen presenting cell. ఓకే, సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటిదంటే T cell receptor and TH cells. అసలు TH cells దగ్గరికి వెళ్తే సో ఇక్కడ చూడండి, మనకి యాక్టివేషన్ అయినప్పుడు బి సెల్ అనేది యాక్టివేషన్ అయినప్పుడు ప్లాస్మా సెల్ గా మారింది. ఓకే, దిస్ ప్లాస్మా సెల్ సెక్రీట్స్ ద యాంటీబాడీస్. ఓకే, బి సెల్ యాక్టివేట్ కాగానే కొన్ని సమ్ బి సెల్స్ after the division of activated B cells, some B cells become plasma cells and some B cells becomes memory cells. ఈ మెమరీ సెల్స్ ఎందుకు? నెక్స్ట్ టైం మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయ్యి ఉన్నది, ఆల్రెడీ యాంటీబాడీస్, దానికి స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఏంటియో కూడా దానికి అంతా తెలుసు కాబట్టి ఇది వెంటనే మళ్ళీ ప్లాస్మా సెల్ అండ్ మెమరీ సెల్ గా డివైడ్ అవుతుంది. ఇది దీనిలాగా మారుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్, సో కనుక అంత టైం పట్టదు. సెకండ్ ఇన్ఫెక్షన్ కి కొన్ని మినిట్సే పడుతుంది. ఫస్ట్ ఇన్ఫెక్షన్ లో మాత్రం ఇదంతా ప్రాసెస్ జరగడానికి 4-5 days ఆర్ 1 week కూడా పట్టచ్చు. ఓకే, కానీ టీ సెల్స్ దగ్గరికి వస్తే టీ సెల్స్ లో కూడా సేమ్ ప్రాసెస్. కానీ టీ సెల్స్ లో మనకి ప్లాస్మా సెల్స్ యాంటీబాడీ ప్రొడక్షన్ అని లేదు. టీ సెల్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ TC cells and second one is T helper cells. TH means T helper cell, TC అంటే cytotoxic T cells. The name itself, the cytotoxic means they can kill the cells బై అటాకింగ్ దెమ్. టీ సెల్స్ డైరెక్ట్ గా సెల్స్ ని అటాక్ చేసి చంపేస్తే వాటిని TC cells అంటాం. టీ హెల్పర్ సెల్స్ మాత్రం వేటిని అవి చంపవు. దే అవి హెల్ప్ చేస్తాయి. దేనికి హెల్ప్ చేస్తాయి? ఇట్ హెల్ప్స్ బోత్ బి సెల్స్ యాజ్ వెల్ యాజ్ టీ సెల్స్. ఓకే, బి సెల్స్ అంటే ఏంటిది? హ్యూమోరల్ ఇమ్యూనిటీ. సో ఇట్ విల్ టేక్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో TH cells చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఇమ్యూనిటీ మొత్తమే రాదు అసలు, అంత ఇంపార్టెంట్ అన్నట్టు. రెండు బ్రాంచ్లకు కూడా ఇవి హెల్ప్ చేస్తుంది. హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటే బి సెల్స్ కి యూజ్ అవుతుంది, అది హెల్ప్ చేస్తుంది. టీ సెల్స్ కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ TH cells గురించి మాట్లాడాం కాబట్టి TH cells లో ఎలా ఉంటుంది? యాక్చువల్ గా TH cell ఎలా రికగ్నైజ్ చేస్తుంది అని అంటే దీని మీద ఒక రిసెప్టార్ ఉంటుంది. టీ సెల్స్ ఏదైనా కూడా ఒక రిసెప్టార్ ఉంటుంది. దాన్ని T cell రిసెప్టార్ అంటాం. ఇట్ ఇస్ కాల్డ్ as T cell రిసెప్టార్, TCR రిసెప్టార్. ఓకే, ఈ TCR రిసెప్టార్ దేన్ని ఐడెంటిఫై చేస్తుంది అంటే ఇక్కడ యాంటీజెన్, సపోజ్ ఒక బ్యాక్టీరియా కనుక ఉంటే ఆ బ్యాక్టీరియాని ఎన్గల్ఫ్ చేసింది మ్యాక్రోఫేజ్. ఇది మ్యాక్రోఫేజ్ ని మనం యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటాం. ఓకే, మ్యాక్రోఫేజెస్, బి సెల్స్, డెండ్రైటిక్ సెల్స్, ఇవన్నీ కూడా మనం ఏమంటాం? వాటిని యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. ఆ పేరులోనే ఉంది. అంటే యాంటీజెన్ ను అది ప్రజెంట్ చేస్తాయి. ఎవరికి ప్రజెంట్ చేస్తాయి? టీ హెల్పర్ సెల్ కు ప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది యాంటీజెన్ ను ఎన్గల్ఫ్ చేస్తుంది. చేసిన తర్వాత దీన్ని అంతా బ్రేక్ చేసి చిన్న చిన్న పెప్టైడ్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఈ పెప్టైడ్స్ ని ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న మాలిక్యూల్స్ తోని బయట అది ప్రజెంట్ చేస్తుంది. అంటే అది డైరెక్ట్ గా పెప్టైడ్ ని ప్రజెంట్ చేయకుండా ఆ పెప్టైడ్ ని ఒక క్లెఫ్ట్ లాంటి మాలిక్యూల్స్ లో పట్టుకొని ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? ఈ క్లెఫ్ట్ లాంటి మాలిక్యూల్ ని MHC అంటాం. MHC2. ఓకే, MHC2 మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్. ఈ MHC2 అనేది కేవలం APC లోనే ఉంటుంది. యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ లో మాత్రమే ఉంటుంది, ఇంకెందులో కూడా ఉండదు. ఓకే, వీటితో పాటు MHC1 కూడా ఉంటుంది. ఈ 1 అనేది ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్ లో ఉంటుంది. అంటే న్యూక్లియస్ ఉన్న ప్రతి ఒక్క సెల్ లోపల MHC1 100% ఉంటుంది. ఒక్క ఆర్బీసీ లో న్యూక్లియస్ లేదు కాబట్టి ఆర్బీసీ మీద మాత్రమే ఉండదు. ఓకే, సో ఆ రకంగా ఈ MHC2 తోని ప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? MHC2 ఉంది,
MSC2 ఏం బైండ్ చేసింది? ఫారెన్ యాంటిజెన్ యొక్క పెప్టైడ్ ని బైండ్ చేసింది, బ్యాక్టీరియా యొక్క పెప్టైడ్ ని. సో ఇప్పుడు దీన్ని ఎవరు బైండ్ చేస్తున్నారు? టీహెచ్ సెల్ మీద ఉన్న టీ సెల్ రిసెప్టార్ బైండ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు టీ సెల్ రిసెప్టార్ దేన్ని బైండ్ చేస్తుంది? కొంత ఎంఎస్సిని బైండ్ చేస్తుంది, కొంత పెప్టైడ్ ను కూడా బైండ్ చేస్తుంది. బైండ్ చేసి అది గుర్తుపడుతుంది, అంటే బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని వల్లనే MSC2 అనేది ఒక పెప్టైడ్ ని కలిగి ఉన్నది. ఒక పెప్టైడ్ ఉంది MSC2 లో అంటే దాని మీనింగ్ ఏంటిది? అది ఆల్రెడీ ఒక బ్యాక్టీరియానో వైరస్ నో ఒక ఫారిన్ సబ్స్టెన్స్ అది ఎన్గల్ఫ్ చేసింది, దాన్ని ప్రాసెస్ చేసింది, ప్రజెంటేషన్ చేసింది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నట్టు బాడీకి. ఈ విషయాన్ని టిఎస్ఎల్ ఐడెంటిఫై చేసి కొన్ని రకాల సైటోకైన్స్ ని, అంటే కెమికల్ సిగ్నల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ సైటోకైన్స్ ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, అదే టీసీ సెల్స్ అయితే ఏం చేస్తుంది? ఇదేం చేస్తుంది? ఇది కొన్ని రకాల సిగ్నల్స్ ని సైటోకైన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ సైటోకైన్స్ ఏ సెల్ ఏ సెల్ అయితే బైండ్ చేసిందో దాన్ని చంపేస్తుంది. ఓకే, టీసీ సెల్ MSC1 ను రికగ్నైజ్ చేస్తాయి, టీహెచ్ సెల్ MSC2 ను రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, మనకి ఇన్ఫెక్షన్ వస్తున్నాం MSC2 అనేది ఇన్వాల్వ్ అవుతుంది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ పైన. అలా కాకుండా మనకి ఇన్ఫెక్షన్ అయిన వైరస్ లాంటిది ఏమైనా ఉంటే ఆ వైరస్ సెల్ లోపలికి వెళ్తే అది బయట ఎక్కడ కూడా మనకి దొరకదు అది. సో సెల్ లోపలికి వెళ్తే ఆ సెల్ ఏం చేస్తుంది అంటే ఆ వైరస్ ఫ్రాగ్మెంట్ ని ప్రాసెస్ చేసి MSC1 ద్వారా ప్రజెంటేషన్ చేస్తుంది. అంటే ఒకవేళ MSC1 ఉందంటే దాని మీనింగ్ ఏ సెల్ అయితే MSC1 ఉందో ఆ సెల్ ఆల్రెడీ వైరస్ తోనని ఇన్ఫెక్ట్ అయింది, లేదా డ్యామేజ్ అయింది, లేదా క్యాన్సర్ అన్న వచ్చింది అన్నట్టు దానికి. ఓకే, సో కనుక ఆ సెల్ బ్రతకడానికి లేదంట, అది ఒక రకమైన సూసైడ్ చేసుకోవడానికి అది ఒక సిగ్నల్. నేను బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నా, లేదంటే నేను కరప్ట్ అయ్యి ఉన్నా, లేకపోతే నేను క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నేను డ్యామేజ్ అయ్యి ఉన్నా, కాబట్టి నా పరిస్థితి బాగాలేదు అన్నట్టుగా అది MSC1 ద్వారా చూపిస్తుంది, అది ఏ సెల్ అయినా కానీ. అప్పుడు ఏం చేస్తుంది? టీసీ సెల్ వస్తుంది, వచ్చి దాన్ని మొత్తం చంపేస్తుంది. ఎందుకంటే దాని నుంచి దాని వైరస్ ఇన్ఫెక్షన్ పక్కన ఉన్న సెల్స్ కి స్ప్రెడ్ కాకుండా దాన్ని చంపేస్తుంది అది. అదే టీ హెల్పర్ సెల్ అట్లా కాదు. మీకు టీ హెల్పర్ సెల్ టీ హెల్పర్ సెల్ ప్రజెంటేషన్ చేసే సెల్స్ ఏంటి? నార్మల్ సెల్స్ కావు, అవి యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. అవి వచ్చి ప్రజెంటేషన్ చేసినాయి అంటే దాని మీనింగ్ ఏంటిది? మనకు బయట నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నట్టు అలర్ట్ చేయడానికి మాత్రమే ఇవి ఉన్నాయి. ఓకే, సో కనుక ఇక్కడ ఏమవుతుంది మనకి? ద టీ సెల్ రిసెప్టార్స్ అండ్ టీహెచ్ సెల్స్ బైండ్స్ టు MSC2 molecule on the antigen presenting cell. Okay, next sixth, dash antibodies are derived from a single clone of B cells that binds to a single epitope. Okay, so ఇక్కడ చూడండి, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ ఇంతకు ముందుది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్, ఇది ఒక డెండ్రైటిక్ సెల్ కావచ్చు, లేదంటే ఒక మ్యాక్రోఫేజ్ కావచ్చు. ఇక్కడ చూడండి, ఒక యాంటీజెన్ అది ఏం చేసింది? ఎండోసైటోసిస్ ఎన్గల్ఫ్ చేసింది, తర్వాత ఎండోజోమ్ ఫామ్ అయింది, దీనికి లైసోజోమ్ తో ఫ్యూజ్ అయింది. లైసోజోమ్ లో ఏముంటుంది? అది డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ అన్ని ఈ బ్యాక్టీరియాని చిన్న చిన్న పార్ట్స్ గా ప్రోటీన్ లో అందున్న ప్రోటీన్స్ ని ఫ్రాగ్మెంట్స్, వాటిని అన్నిటిని కూడా మాలిక్యూల్స్, మైక్రో మాలిక్యూల్స్, బయో మాలిక్యూల్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ గా బ్రేక్ చేసింది. వాటిని చాలా వరకు డైజెస్ట్ చేసుకుంటుంది. కొన్ని ఫ్రాగ్మెంట్స్ ని ఇక్కడ చూడండి, ఇక్కడ MSC2 తో బైండ్ అవుతుంది, MSC2 ఏమో బయట మనకి ఈ రకంగా ఎక్స్పోజ్ చేస్తుంది, ప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు MSC2 ను బైండ్ చేసేది ఏంటిది? టీ సెల్ రిసెప్టార్. ఓకే, ఈ టీ సెల్ రిసెప్టార్ ఎక్కడ ఉంది? టీ హెల్పర్ సెల్. ఓకే, ఇప్పుడు టీ హెల్పర్ సెల్ ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. ఇది అప్పటి వరకు కూడా యాక్టివేట్ కాదు, ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుంది? కొన్ని రకాల సిగ్నల్స్ ని, కెమికల్ సిగ్నల్స్ ని వదులుతుంది. దాన్ని మనం ఏమంటాం? సైటోకైన్స్ అంటాం. ఓకే, సైటోకైన్స్. ఈ సైటోకైన్స్ ఏం చేస్తుంది? ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం అలర్ట్ చేస్తుంది అట్లా. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చెప్పాం మనం? సో ఈ క్వశ్చన్ ఏం అడిగాం మనం? డాష్ ఆర్ సారీ dash antibodies are derived from a single clone of B cells. సింగిల్ క్లోన్ ఆఫ్ బి సెల్ అంటే ఒకటే బి సెల్, కానీ అది నంబర్ ఆఫ్ కాపీస్ గా తయారైంది, దట్ బైండ్స్ టు ద సింగిల్ ఎపిటోప్. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, సింగిల్ అంటే మోనో, ఒకటే క్లోన్ నుంచి వచ్చింది కాబట్టి మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇక్కడ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక యాంటీజెన్, ఇది యాంటీజెన్, ఇది యాంటీబాడీ. సో యాంటీజెన్ ని యాంటీబాడీ కంప్లీట్ గా బైండ్ చేయాల్సిన పని లేదు. యాంటీజెన్ చాలా పెద్దగా ఉండొచ్చు, యాంటీబాడీ చాలా చిన్నగా ఉండొచ్చు.
ఓకే, యాంటీబాడీ నిజంగా కూడా చిన్న మాలిక్యూల్. యాంటీజెన్ సమ్ టైమ్స్ అది ఒక బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, అవి యాంటీబాడీ కన్నా కొన్ని వందల రెట్లు పెద్దగా ఉంటాయి. సో యాంటీబాడీ యాంటీజెన్ ను మొత్తంగా కూడా బైండ్ చేయదు, ఒక పర్టికులర్ రీజన్ లో మాత్రమే బైండ్ చేస్తుంది. ఈ రీజన్ ని మనం ఏమంటాం, ఎపిటోప్ అంటాం. ఓకే, యాంటీజెనిక్ డిటర్మినెంట్, దాన్ని మనం ఏమంటాం, ఎపిటోప్ అంటాం. ఈ ఎపిటోప్ ను బైండ్ చేసే రీజన్, వేరియబుల్ రీజన్ లో ఉన్న యాంటీబాడీ వేరియబుల్ రీజన్ లో ఉన్న రీజన్ ఏమంటాం, పారాటోప్ అంటాం. మరి ఒకటే ఎపిటోప్ ఉంటుందా యాంటీజెన్ కి అన్నట్టే చాలా ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మన బాడీలోకి ఒక యాంటీజెన్ వచ్చింది. ఈ యాంటీజెన్ కి 4 ఎపిటోప్స్ ఉన్నాయి, 1 2 3 4 ఎపిటోప్స్ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఈ 1 కి ఒక పర్టికులర్ యాంటీబాడీ కావాలి, 2 కి ఇంకొక రకమైన యాంటీబాడీ తయారు కావాలి, దీని సీక్వెన్స్ కి కాంప్లిమెంటరీగా ఉన్నది కావాలి, 3 కి ఇంకొక రకమైన యాంటీబాడీ కావాలి. ఓకే, తర్వాత 4 కి ఇంకొక రకమైన యాంటీబాడీ కావాలి, మొత్తం 4 యాంటీబాడీస్ కావాలి. ఈ 1 అనే యాంటీబాడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక పర్టికులర్ బి సెల్ ఉంటుంది, బి సెల్ అనేది ప్లాస్మా సెల్ గా మారుతుంది. ఓకే, ప్లాస్మా సెల్ నుంచి యాంటీబాడీ 1 వస్తుంది. ఈ 1 ఓన్లీ 1 ఎపిటోప్ నే గుర్తుపడుతుంది. మళ్ళీ 2 కోసం ఇంకొక బి సెల్ ఉంటది, ప్లాస్మా సెల్ ఉంటది, అది యాక్టివేట్ అవుతుంది, అది కూడా యాంటీబాడీస్ ప్రొడక్ట్. అట్లా ఒక్కొక్క ఎపిటోప్ కి ఒక్కొక్క ఒక్కొక్క బి సెల్ వస్తుంది. ఆ బి సెల్ క్లోన్ గా మారుతుంది, క్లోన్ గా మారి కొన్ని కోట్ల కొద్ది బి సెల్స్ గా మారుతుంది. ఒక పాపులేషన్ అంటే ఎపిటోప్ 1 కి యాంటీబాడీ 1 బి సెల్ పాపులేషన్ ఉంటుంది, యాంటీబాడీ 2 బి సెల్ పాపులేషన్ ఉంటుంది, యాంటీబాడీ 3 బి సెల్ పాపులేషన్ ఉంటుంది. అలా ఓకే, ఒక్కొక్క దాని నుంచి వాటి యాంటీబాడీస్ ని ప్రొడక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ ర్యాట్ కి ఈ యాంటీజెన్ ని ఇంజెక్ట్ చేసి 1 వీక్ తర్వాత 1 వీక్ తర్వాత దీని బాడీ నుంచి బ్లడ్ తీసి, బ్లడ్ ని మనం గడ్డగట్టేలా చేస్తే, కోయాగులేట్ చేస్తే, అప్పుడు ఏమవుతుంది, పైన సీరం ఉంటుంది. ఈ సీరంలో ఏముంటుంది, యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని రకాల యాంటీబాడీస్ ఉంటాయి, ఈ యాంటీజెన్ పెట్టడం వల్ల 4 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ 4 ఎపిటోప్స్ ని గుర్తుపట్టడానికి, 4 ఎపిటోప్స్ ఎక్కడ ఉన్నాయి, 1 యాంటీజెన్ మీదనే ఉన్నాయి, ఒకటే యాంటీజెన్ మీదనే ఉన్నాయి, కానీ ఎపిటోప్స్ మాత్రం 4 ఉన్నాయి, కనుక 4 డిఫరెంట్ యాంటీబాడీస్ ఉన్నాయి. కాబట్టి ఈ 4 డిఫరెంట్ యాంటీబాడీ ఎక్కడి నుంచి వచ్చినాయి, 4 డిఫరెంట్ బి సెల్స్ నుంచి వచ్చినాయి, బి సెల్ పాపులేషన్స్ నుంచి వచ్చినాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే పాలీక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఓకే, ఒకటి కన్నా ఎక్కువ యాంటీబాడీస్ కనుక ప్రొడక్షన్ అయితే ఒక యాంటీజెన్ వల్ల, దాన్ని ఒకటి కన్నా ఎక్కువ యాంటీబాడీస్ ఉన్న ఆ సీరం ఏమంటాం, పాలీక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాం. అలా కాకుండా కేవలం దీనిపైన ఒకటే ఎపిటోప్ ఉంది, ఒక్కటే బి సెల్ యాక్టివేట్ అయింది, ఆ ఒక్క బి సెల్లే కొన్ని కోట్ల కొద్ది బి సెల్స్ గా క్లోన్ గా మారింది, ప్రతి బి సెల్ ప్లాస్మా సెల్ గా మారింది, దాని నుంచి మనకి యాంటీబాడీస్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఆ ప్లాస్మాలో ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ యాంటీబాడీ ఉంటుంది, అది ఓన్లీ 1 ఎపిటోప్ కే స్పెసిఫిక్ గా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు మనం దాన్ని ఏమంటాం, దాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఇలా అన్నట్టు యాంటీబాడీ 1 2 3 4 ఓన్లీ 1 ఉంటుంది, ఇది పాలీక్లోనల్ అంటాం అన్నట్టు. ఓకే, అన్ని కలిసి ఒకటే దాంట్లో ఉంటే పాలీక్లోనల్ అన్నాం. అలా కాకుండా ఒక్కొక్క బి సెల్ ని మనం సపరేట్ చేసాం అనుకోండి, 4 ఉన్నాయి, 4 బి సెల్స్ అన్ని సపరేట్ చేసాము, ఈ పర్టికులర్ మీడియం లో ఓన్లీ ఒక బి సెల్ కి సంబంధించిన పాపులేషన్ ఉన్నది, ప్లాస్మా సెల్ ఉన్నది, యాంటీబాడీ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో దానివల్ల మనకి 4 మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది తయారైంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, మోనోక్లోనల్ యాంటీబాడీస్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇది బి సెల్ 1, ఒకటి బి సెల్ 2, బి సెల్ 3, బి సెల్ 4. ఇక్కడ మనం వాడిన యాంటీజెన్ ఏదైతే ఉందో ఆ యాంటీజెన్ మీద ఓన్లీ 1 ఎపిటోపే ఉంది, అది యాంటీజెన్ 2 అనే పేరు పెట్టినాం మనం అనుకుందాం. సో ఓన్లీ దిస్ బి సెల్ ఈజ్ స్పెసిఫిక్ టు దిస్ పర్టికులర్ యాంటీజెన్. ఇప్పుడు 1 తో మనకు అవసరం లేదు, 3 తో 4 తో కూడా అవసరం లేదు. ఓకే, సో కాబట్టి ఈ యాంటీజెన్ కి దీని మీద ఎపిటోప్ ఓన్లీ 1 ఎపిటోప్ ఉంది, ఆ ఎపిటోప్ ని రికగ్నైజ్ చేసే బి సెల్ ఇది ఒక్కటే. యాక్చువల్గా ఇక్కడ కొన్ని లక్షల కొద్ది బి సెల్స్ ఉంటాయి, అందులో ఒకటి ఒక ఎపిటోప్ ని గుర్తుపడుతుంది, ఇంకొకటి ఇంకో ఎపిటోప్ ని గుర్తుపడుతుంది. ఏదైతే రికగ్నైజ్ చేసిందో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ
ఓన్లీ వన్ బి సెల్ సెలెక్ట్ అయింది యాంటీజెన్ ఈ వన్ ఎపిటోప్ కి, కాబట్టి ఈ బి సెల్ క్లోన్ అయింది, ఇక్కడ ఒకటి మళ్ళీ డివిజన్ అయింది. ఇవన్నీ కూడా బి సెల్ 2 యొక్క క్లోన్స్. దీన్ని క్లోనల్ సెలక్షన్ అంటాం. ఇందులోంచి 2A సెలక్షన్ అయింది, అది క్లోనల్ అయింది. దాని నుంచి కొన్ని మెమరీ సెల్స్ అయినాయి, కొన్ని ఏమో ప్లాస్మా సెల్స్ అయినాయి, దాని నుంచి యాంటీబాడీస్ ప్రొడక్షన్ అయింది. సో ఇది